మనందరి గురుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం దివ్య మనోప్రకాశం బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. బుక్ రచయిత అయిన టోర్కం ష్రెడరిన్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చాప్టర్ 2 అభిప్రాయ మూలాలు ముందు కంటిన్యూషన్ చేసుకుందాం. ముందు లైన్ చదువు, నిన్న ఎండింగ్ లైన్ ఒకసారి. ఓకే మ్యామ్. 6th పాయింట్ లో లాస్ట్ పాయింట్ మ్యామ్. లాస్ట్ 6th లైన్ చదువు. మూర్ఖ మత విశ్వాసాలు ఈ అభిప్రాయాల ఫలితంగానే ఏర్పడ్డాయి. ఉమ్, నూతన పురోభివృద్ధి చెందిన ఆత్మలు ఈ అభిప్రాయాలను స్వీకరించి వాటిని సరియైన దిశలో ఉపయోగిస్తారు. అంటే ఆ ఇక్కడ మార్గ అభిప్రాయాలు అంటే ఏమనుకుంటున్నారు అందరు అసలు? పై తలాల్లో ఉన్న మాస్టర్స్ ఆ 7 కాంతి కిరణాల నుంచి అభిప్రాయాలను అందిస్తూ ఉంటారు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఈ పని ఎలా చేయాలి అనుకున్నప్పుడు దాన్ని ఇలాగ చేయాలి, ఇలాగ చేయాలని వాళ్ళకి సజెషన్స్, అభిప్రాయాలను అందిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు. ఇవి పైతలంలో ఉన్న మాస్టర్స్ నుంచి వస్తున్న అభిప్రాయాలు ఇవి. ఇక్కడ మనం పని చేయటానికి కావలసిన గైడెన్స్ అని ఒక రకంగా ఆ గైడెన్స్ని తీసుకొని మనం ఇక్కడ పని చేస్తూ ఉంటాం. ఇవి ఉన్నత కాంతి కిరణాల నుంచి, ఉన్నత మనోతలం యొక్క కాంతి కిరణాలు, అంటే ఉన్నత మనోతలం నుంచి మాస్టర్స్ ఇస్తున్న కాంతి కిరణాల ద్వారా పంపిస్తున్న అభిప్రాయాలు. అవి 7 రకాలు. ఒక్కొక్క కిరణం ద్వారా ఒక్కొక్క దానికి సపరేట్గా వాళ్ళు అభిప్రాయాలు పంపిస్తుంటారు. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రంలో ముందుకెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఆ కిరణం నుంచి ఆ అభిప్రాయాలు, ఆ గైడెన్స్ అందించబడుతుంటుంది. విద్యారంగంలో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఆ కిరణం నుంచి ఆ అభిప్రాయాలు, ఆ గైడెన్స్ వెళ్తూ ఉంటది. ఇలాగా వాళ్ళు పైనుంచి మనకి ఒక గైడెన్స్ ఇస్తున్నారు, మనం ముందుకు వెళ్ళటానికి. ఆ అభిప్రాయాలను తీసుకోవడం ఒక ఎత్తు అయితే, తీసుకున్న అభిప్రాయాలను ఆచరణలో పెట్టడం అనేది ఇంకొక ఎత్తు. మరి ఆచరణలో పెడుతున్నామా పెట్టలేదా అనేది ఎవరి మీద వాళ్ళకి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చదువు. ఆ మార్గంలో గొప్ప పురోభివృద్ధి ద్వారా ఇది సంభవించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఉమ్, 7వ పాయింట్ మ్యామ్. 7వ కిరణం. ఉమ్. 7వ కిరణం నుంచి వచ్చే ఈ అభిప్రాయాలు ఈ సమయంలో ఎంతో శక్తివంతమైనవి. ఈ అంటే ఈ అభి టైంలో చాలా శక్తివంతమైనవి ఈ అభిప్రాయాలు. ఈ అభిప్రాయాల ధోరణి జీవిత సర్వస్వాన్ని నిర్వహించి కూర్చడం. ఉమ్. ఈ 7వ కిరణం ప్రజల ఆర్థిక జీవితానికి, ఆర్థిక విషయాలన్నింటికి సంబంధించినది. ఆర్థికము అంటే డబ్బులనే కాదు, అన్నీ వస్తాయి. ఉమ్. ఈ మధ్య కాలంలో బ్యాంకు కార్డులు, క్రెడిట్ కార్డులు, ఒకే మార్కెట్ విధానం వంటి అభివృద్ధులన్నీ ఈ అభిప్రాయాల వల్లే సంభవించాయి. అంటే ఇన్ని రకాలుగా ఉండడానికి కారణాలు ఏంటి అంటే, ఇవి ఇన్ని రకాలుగా ఉండటం వల్ల ఇన్ని అభిప్రాయాలు వచ్చినాయి. వాళ్ళకి అర్థం కాక ఒక కన్ఫ్యూజన్ స్టేట్ వచ్చింది. ఏమేంటివి? బ్యాంకు కార్డులు, క్రెడిట్ కార్డులు, ఒకే మార్కెట్ డెబిట్ విధానం కార్డులు, వంటి క్రెడిట్ కార్డులు, ఒక్కొక్క కార్డు ఒక్కొక్క దానికి, ఇవన్నీ వచ్చాయి కదా. ఉమ్. అనేక గొప్ప మార్పులు రాబోతున్నాయి. బ్యాంకులు ధనవంతులు ప్రజలను పీడించడానికి బదులు ధన పంపిణీ కేంద్రాలుగా మారుతాయి. పోయే కొద్ది పీడించడం తగ్గి ధన పంపిణీ అంటే వాళ్ళకి అలవెన్సెస్ ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా, అట్లాంటివి ఇవ్వడానికి తయారవుతున్నాయి. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఆ, ఈ డబ్బుల కోసం వీళ్ళు ఈ కట్టలేదు, ఆ కట్టలేదు, ఇవన్నీ దాటి వాళ్ళకి కొన్ని, ఇప్పుడు చూడండి, స్త్రీ సంక్షేమ పథకం, ఇట్లాంటి ఏ పథకాలు కొన్ని వచ్చినాయా లేదా?
అలాంటి పథకాల ద్వారా ఇంకా హెల్ప్ జరగబోతుంది అని చెప్తున్నారు. ఉమ్, క్రమంగా భూమి అంతా ఒకే ద్రవ్య వ్యవస్థ స్థాపించబడుతుంది. ఉమ్. అంటే ఒక బ్యాంకులు బ్యాలెన్స్ బ్యాలెన్స్ అయిపోతుంది కదా ద్రవ్య వ్యవస్థ. ఉమ్, బ్యాంకులు ప్రజలను దోచుకోవడానికి రుణాలు ఇవ్వడం కాక, ఉద్యోగాలను సృష్టించడానికి, కొన్ని దేశాలలో సృజనాత్మక చర్యలు చేపట్టడానికి ధనాన్ని పంపిణీ చేస్తాయి. ఉమ్, బ్యాంకులు సైనిక చర్యలను ప్రోత్సహించవు. ఉమ్. ఈ ఏడవ కిరణపు అభిప్రాయాలు శక్తివంతమైన ప్రాధాన్యతతో మార్పులు తెస్తాయి. అంటే భూమి మీద మార్పులు తీసుకొస్తాయి ఈ ఏడో కిరణం నుంచి వచ్చే అభిప్రాయాలు. ఎవరైతే క్యాచ్ చేస్తారో వాళ్ళు ఆ పనులు చేస్తూ భూమి మీద మార్పులు చేర్పులు తీసుకొస్తారు. అవి అనేక కిరణాల నుండి అనేక అభిప్రాయాలను గ్రహించే విధంగా మనుష్యులను సిద్ధం చేసి వారిని ఆ అభిప్రాయాలతో సమన్వయం చేస్తాయి. ఉమ్, మళ్ళీ చదవనమ్మా. ఉమ్. అవి అనేక కిరణాల నుండి అనేక అభిప్రాయాలను గ్రహించే విధంగా మనుష్యులను సిద్ధం చేసి వారిని ఆ అభిప్రాయాలతో సమన్వయం చేస్తాయి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఆ అభిప్రాయాలను స్వీకరించగలిగేటట్టు క్యాచ్ చేయగలిగేటట్టు తయారు చేసి ఆ అభిప్రాయాలను తీసుకుని ఇక్కడ పనులు చేయిస్తూ ఆ అభిప్రాయాలతో ఒక బ్యాలెన్స్ తీసుకొస్తారనమాట. ఒక సమస్థితిలోకి తీసుకొస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఇంకా ఆ వాటిని అక్కడి నుంచి వచ్చే అభిప్రాయాలను క్యాచ్ చేసే విధంగా వీళ్ళు తయారైపోయి ఉంటారు. అందుకని ఆ క్యాచ్ చేసే అభిప్రాయాలను ఇక్కడ ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలో అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతుంటారు. ఉమ్, అప్పుడు ఈ ఏడవ కిరణపు అభిప్రాయాల ద్వారా ప్రపంచ సమన్వయతను సమన్వయత సాధించబడుతుంది. ప్రపంచ సమన్వయతను అంటే మొత్తము ఈ సమన్వత్వం అనేది సమానత్వాన్ని తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ దానికి పోరాటం అనేది కూడా వీళ్ళందరూ చేస్తారు, ఆ అభిప్రాయాలను క్యాచ్ చేసిన వ్యక్తులు. ఉమ్, ప్రజల మనస్సులలో, తమ మెదడులలో నూతన కేంద్రాలు తెరవబడి వారికి సమన్వయం వైపు పురోగమించే శక్తినిస్తాయి. ఉమ్. సమన్వయం వైపు పురోగమించేటట్లుగా అంటే అంటే ఆ సమానత్వంలోకి తీసుకొచ్చే విధంగా ఆ పురోగమనంలోకి వెళ్తారు. వీళ్ళు తీసుకురావడం వల్ల వీళ్ళు పురోగమనంలోకి వెళ్తారు. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో దాంతో పాటు పక్కనోడు కూడా సమానత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా పురోగతిలోకి పొందుతారు. అది రాబోయే యుగాన్ని సమన్వయ యుగంగా పిలుస్తారు. ఉమ్, అది సమాచారం మరి సమగ్రతల మహత్తర యుగం. అది సమాచార సమగ్రతల సమగ్రతల యుగం. మహత్తర యుగం. ఉమ్. అంటే ఒక మహత్తరమైన యుగం, ఆ యుగంలో ఇలా జరుగుద్ది అని చెప్తున్నారు ఆయన. అంటే అక్కడ నుంచి అభిప్రాయాలను ఇక్కడ కొంతమంది స్వీకరించి ఈ సమత్వంలోకి తీసుకురావడానికి వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఈ సమత్వంలోకి తీసుకొచ్చే కొద్దీ పైనుంచి వస్తున్న అభిప్రాయాలకి వీళ్ళకి మధ్య ఒక సమానం, ఒక సమత్వం అనేది, ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది. వీళ్ళు పురోగమనం చెందుతూ ఉంటారు కాబట్టి ఈ సమత్వంలో ఉంటూ వాళ్ళని చూసి పక్క వాళ్ళు కూడా ఆ పురోగమనంలో వెళ్ళిపోవచ్చు. ఆ శక్తికి వ్యతిరేకంగా ఉన్న వారందరూ భూమిపై నుంచి తుడిచిపెట్టుకుపోతారు. తుడిచిపెట్టుకుపోతారు అంటే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, ఇంకా ఉండరు. మన గ్రహం పైన ఎప్పటికైనా అభి ఫైనల్ గా ఈ సమత్వంలోకి రావడానికి వాళ్ళు కూడా జన్మలు ఎత్తుతూ ఉంటారు. మన గ్రహం పైన అభిప్రాయాలు అనేవి శక్తివంతమైన శక్తులు. ఉమ్, ఏదో ఒక రోజు ఒక మేధావి వచ్చి మనకు ఈ క్రింది విధమైన విజ్ఞానాన్ని అందిస్తాడు. ఏదో ఒక రోజు
ఒక మేధావి వచ్చి మనకు ఈ క్రింది విధమైన విజ్ఞానాన్ని అందిస్తాడు. ఓకే. ఉమ్, 3 పాయింట్స్ ఉన్నాయి మ్యామ్. చదువు. అభిప్రాయాలతో అనుసం అనుసంధానం పొందే విధానం. అంటే వాటితో కనెక్టివిటీ ఏర్పరచుకోవాలంటే ఏం చేయాలని ఈ 3 పాయింట్లు పాటించండి అని చెప్తున్నారు. వాటిని కలిపి ఉంచడం కోసం రసాయనాన్ని సృష్టించే విధానం. అంటే మన మన మైండ్లో వాటిల్లో ఆ రసాయనాన్ని సృష్టించే విధానం. ఎప్పుడైతే ఆ రసాయనాన్ని సృష్టిస్తామో అది పైనుంచి వస్తున్న అభిప్రాయాలను క్యాచ్ చేయగలుగుతుంటది. ఉమ్, ప్రపంచ విముక్తి సృష్టించడానికై ఆలోచనలు మరి ఆలోచన రూపాల రసాయనికతను ఉపయోగించే విధానం. ఉమ్. అభిప్రాయాలకు వాటి గాఢ శత్రువులు స్వీయ ఆసక్తులు, అహం, అతిశయం, వ్యామోహం, భయాలు ఉంటాయి. 3 చదువు సార్. అయిపోయినాయా 3? ఆ 3 పాయింట్స్ అయిపోయినాయి మ్యామ్. మళ్ళీ చదవనా? ఫస్ట్ పాయింట్ చెప్పు. అభిప్రాయాలతో అనుసంధానం పొందే విధానం. ఉమ్. సెకండ్ పాయింట్, వాటిని కలిపి ఉంచడం కోసం రసాయనాన్ని సృష్టించే విధానం. అంటే మన మైండ్లో కొన్ని రసాయనాలు సృష్టించబడతాయి వాటితో కలిపి ఉండడం కోసం. ఆ రసాయనం వల్ల వాటితో ఆ కనెక్టివిటీ మిస్ అవ్వకుండా, ఎక్కడ గ్యాప్ రాకుండా చక్కగా తీసుకుంటూ ఉంటాం. ఉమ్. ప్రపంచ విముక్తి సృష్టించడానికై ఆలోచనలు మరి ఆలోచన రూపాల రసాయనికతను ఉపయోగించే విధానం. ప్రపంచ విముక్తి అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళకి విముక్తి అంటే ఏంటి? అందరూ ఏదో ఒక విధంగా బాధపడుతూనే ఉంటారు. ఆ బాధ నుంచి బయటికి తీసుకురావటానికి విముక్తినివ్వాలని ఎవరైతే అనుకుంటారో, ఇప్పుడు పత్రి సారు, వంశీ సారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకి విముక్తినివ్వాలి అనుకున్నారు, వాళ్ళు విముక్తి పొందాలి అనుకున్నారు. అందువల్ల వాళ్ళకి ఆ పైనుంచి మాస్టర్స్ అన్ని అందిస్తూ ఉంటారు. అన్ని అందించడం ద్వారా ఇక్కడ విముక్తి పొందుతారు, వాళ్ళకి విముక్తిని ఇస్తారు. అంటే వాళ్ళు పొందుతారు, ఎదుటోడికి ఇస్తారు. లాస్ట్ పాయింట్ మళ్ళీ చదువు. ప్రపంచ విముక్తి సృష్టించడానికై ఆలోచనలు మరి ఆలోచన రూపాల రసాయనికతను ఉపయోగించే విధానం. ఉమ్, ఆ రసాయనికతను కూడా ఉపయోగించే విధానం గురించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, బాధపడుతూ ఉంటున్నాము, ఇప్పుడు కర్మధ్యానం గురించి చెప్పారు పత్రిస్తారు. వాస్తవంలో మీరు ఏదైతే చేశారో ఆ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అని చెప్పారు. ఇలా ఎన్నెన్నో మాటలు చెప్పటం ద్వారా మన లోపల ఆ బాధ నుంచి విముక్తి వచ్చిందా లేదా? అలాగా విముక్తి తీసుకురావాలని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళకి వాళ్ళ నుంచి అభిప్రాయాలు అందించబడుతూ ఉంటాయి. వాళ్ళల్లో ఆ రసాయనాలు కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఆ రసాయనాలు అంటే ఆ మైండ్లో ఆ రసాయనాలు ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ సిగ్నల్స్ కరెక్ట్గా క్యాచ్ చేయగలుగుతాం. ఇంకా అటు ఇటు ఒకసారి క్యాచ్ చేయడం, ఒకసారి క్యాచ్ చేయకపోవటం, ఇట్లా ఏమీ ఉండదు. కరెక్ట్గా క్యాచ్ చేస్తాం. అది అభిప్రాయాలకు వాటి గాఢ శత్రువులు స్వీయ ఆసక్తులు, అహం, అతిశయం, వ్యామోహం, భయాలు ఉంటాయి. అంటే అభిప్రాయాలను క్యాచ్ చేయలేకపోవడానికి కారణాలు ఆ స్వీయ ఆసక్తులు, అహము, ఇంకా అతిశయం, వ్యామోహం, భయాలు. అతిశయం, వ్యామోహం, భయాలు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఆ అభిప్రాయాలను క్యాచ్ చేయకుండా చేస్తున్నాయి. ఆ రసాయనాన్ని తయారు చేయకుండా చేస్తున్నాయి. ఇప్పుడు రసాయనాన్ని తయారు చేయకపోవటం వల్ల ఏమవుతుంది? వాళ్ళ నుంచి వస్తున్న అభిప్రాయాలను మనం క్యాచ్ చేయలేకపోతాం. దానిని అసలు అలాగా ఆ రసాయనం ఏర్పడకుండా, వాళ్ళు ఇచ్చే అభిప్రాయాలు క్యాచ్ చేయకుండా ఉండడానికి కారణం ఎవరు? మనమే. ప్రతి దానికి కారణం మనమే. కానీ ఎదుటోడు కారణం అని చూపిస్తాం, భగవంతుడు కారణం అని చూపిస్తాం. దాన్ని మనం దాటాల. ఎప్పుడైతే మన లోపల అహము ఇవన్నీ ఉన్నాయో మనలో ఆ అభిప్రాయాలను స్వీకరించే శక్తి ఉండదు. ఆ రసాయనం తయారవ్వడానికి అవసరమైన శక్తి ఉండదు. ఇంకా అభిప్రాయాలను తీసుకోలేము. ఇక్కడ అభిప్రాయాలు అంటే ఉన్నత తలాల్లో మాస్టర్స్ నుంచి వస్తున్న గైడెన్స్ అని.
ఆ గైడెన్స్ అంటే అభిప్రాయం అంటే అక్కడ చెయ్యాల్సిన పనికి తగ్గట్టుగా వాళ్ళ గైడెన్స్ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. ఈ పని ఇలా చెయ్యి, ఈ పని ఇలా చెయ్యని అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. అభిప్రాయాలు అంటే ఇక్కడ అర్థం అది. ఉమ్. ఇవన్నీ అభిప్రాయాలకు వ్యతిరేకంగా పోరాడి కొన్నిసార్లు అభిప్రాయాలు గ్రహించడం అసాధ్యం చేస్తాయి. మరి ఇవన్నీ ఉండటం వల్ల పోరాడి గ్రహించాలి అన్న కుదరదది. ఎందుకని మధ్యలో ఇవన్నీ అహము అన్ని పెట్టేసినాం కదా. ఇంకా సిగ్నల్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనకి పైన టీవీ యాంటీనా ఉంటుంది. యాంటీనాకి ఎర్త్ లో నుంచి సిగ్నల్స్ రావడం ద్వారా, ఆ సిగ్నల్స్ ఆ వైర్ ద్వారా రావడం వల్ల టీవీలో వస్తాయి ఇది వరకు. ఆ యాంటీనా ఒక్కొక్కసారి మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇక్కడ టీవీలో సిగ్నల్స్ రాకపోతే పైకి పోయి యాంటీనా ఊపుతుంటాం. ఊపి అరే సిగ్నల్స్ అందిందారా అని అడిగితే కింద వాళ్ళు ఉన్నాయి లేనిది చెప్తుంటారు. అలాగా ఆ సిగ్నల్స్ కరెక్ట్ గా తీసుకోవాలంటే ఈ యాంటీనా సరిగా ఉండాలా లేదా? అలాగా మన మైండ్ అనే యాంటీనా సరిగా ఉండాలా లేదా? మన మైండ్ లో అహము ఇవన్నీ ఉన్నప్పుడు ఆ సిగ్నల్స్ మనం ఎలా అందుకోగలుగుతాం? ఆ సిగ్నల్స్ నుంచే కదా మనకు అభిప్రాయాలు అనేవి వచ్చేవి. మరి ఉన్నతంగా పురోగతి చెందాలంటే ఎలా చెందగలం? అది. దాని వలన ఎంతో కృషి వ్యర్థమవుతుంది. ఉమ్. ఈ అభిప్రాయాలు దిగి వచ్చినప్పుడు ఈ అంశాలు వాటిని పట్టుకొని అత్యాశతో ఉపయోగించడంతో వాటి పొట్టు మాత్రమే మిగిలి ఉంటుంది. మళ్ళీ చదవలేను. ఈ అభిప్రాయాలు దిగి వచ్చినప్పుడు ఈ ఉమ్. అంశాలు వాటిని పట్టుకుని అత్యాశతో ఉపయోగించడంతో వాటి పొట్టు మాత్రమే మిగిలి ఉంటుంది. అంతే కదా, అత్యాశకు తీసుకెళ్ళాము ఈ అభిప్రాయాలని, మరి వాటి పొట్టే కదా ఉండేది. అది. ద ఎసోటెరిక్ ఏ పని సైకాలజీ ఏ పని చేసినా సరే స్వీయ ఆసక్తుల కోసం, వ్యక్తిగతం కోసం పనిచేసినప్పుడు ఆడ ఉండేదంట పుట్టే డొల్లే, ఇంకేం లేదు ఆడ, లాభం ఏమీ లేదు. ఉమ్. ద ఎసోటెరిక్ సైకాలజీ అన్న గ్రంథంలో మొట్టమొదటిసారిగా టిబెటన్ మాస్టర్ కిరణాల మరి అభిప్రాయాల రహస్య నిర్దేశికతను వెల్లడించారు. ఉమ్. ఈ అభిప్రాయాల గురించి ఆయన ఏమనుకున్నారో వాటన్నిటి గురించి తెలియజేశారు, అంతే కదా. అవును మ్యామ్. ఆ. అధ్యాయం 3 వెల్లడి. హ? అధ్యాయం 3 మ్యామ్, చాప్టర్ 3 ఆహా. సెకండ్ సెకండ్ చాప్టర్ చాప్టర్ అయిపోయిందా? అయిపోయింది మ్యామ్. అన్ని 2 to 3 పేపర్స్ ఉన్నాయి మ్యామ్ అంతే. ఓకే. ఉమ్. త్రీ ఇప్పుడు చదివి థర్డ్ చాప్టర్ వెల్లడి మ్యామ్, చాప్టర్ 3 వెల్లడి. వెల్లడి. అబ్బో. వెల్లడి. ఉమ్. కాలాతీత వివేక బోధన అనేది ఒక అణువు ఉనికి హృదయానికి చేరే మార్గం గురించి వెల్లడి. ఈ మళ్ళీ వెల్లడి చదువు. మళ్ళీ అలా చదువు. కాలాతీత వివేక బోధన అనేది ఒక అణువు ఉమ్. ఉనికి హృదయానికి చేరే మార్గం గురించిన వెల్లడి. అంటే అది వచ్చి మన హృదయానికి ఏ విధంగా చేరుతుందో దాని గురించి చెప్పడం వెల్లడి. అంటే దాని గురించి నేను చెప్తున్నాను అని చెప్తున్నారు. కాలాతీత లో ఉన్న బోధన బోధన. బోధన అంటే కాలాతీతంలో ఉన్న మాస్టర్స్ ఇస్తున్న ఆ బోధన మన హృదయానికి కనెక్ట్ అయ్యి ఎలా కనెక్ట్ అవుతుందో దాని గురించి నేను వెల్లడి చేస్తున్నాను, అంటే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటున్నారు. అందుకని వెల్లడి అని పెట్టారు ఆయన. ఓకే, నాకు అనిపించింది అది. ఈ వెల్లడి మానవ పరిశ్రమలో ప్రతి క్షేత్రంలోనూ మానవ జాతి పరిణామ స్థాయిని బట్టి నిదానంగా క్రమంగా ఇవ్వబడుతుంది. మళ్ళీ చెప్పు. ఈ వెల్లడి మానవ పరిశ్రమలో ప్రతి ఉమ్. క్షేత్రంలోనూ మానవ జాతి పరిణామ స్థాయిని బట్టి నిదానంగా క్రమంగా ఇవ్వబడుతుంది. అంటే ప్రతి క్షేత్రం అంటే ప్రతి ఒక్క మైండ్ ఒక క్షేత్రమే అనుకో. ఆ క్షేత్రంలోకి వాళ్ళ యొక్క స్థితిని బట్టి, స్థాయిని బట్టి ఇవే అందించబడతాయి అని చెప్తున్నారు. అందరికీ అన్నీ అందించబడవు.
దాన్ని బట్టి అందించబడుతూ ఉంటాయి. క్షేత్రాలన్నింటికి సంబంధించిన ఈ వెల్లడులు యుగాల తరబడి మానవులు పరిణామ పథంలో అభివృద్ధి చెందడానికి, ఆనందించడానికి, మరింత సమన్వయాన్ని పెంపొందించుకునే కొద్దీ మరింత గాఢతతో పోగుపడతాయి. మళ్ళీ చదువుతాను మేడం. ఉమ్, క్షేత్రాలన్నింటికి సంబంధించిన ఈ వెల్లడులు యుగాల తరబడి మానవులు పరిణామ పథంలో అభివృద్ధి చెందడానికి, ఆనందించడానికి, మరింత సమన్వయాన్ని పెంపొందించుకునే కొద్దీ మరింత గాఢతతో పోగుపడతాయి. అంటే ఇప్పుడు కొత్తగా అందిస్తున్నట్టేం కాదు. యుగాల నుంచి ఈ పని జరుగుతూనే ఉంది. యుగాల నుంచి వీటన్నింటినీ అందిస్తూనే ఉన్నారు. అక్కడ ఒక పాయింట్ చదువు. క్షేత్రాలన్నింటికి సంబంధించిన ఈ వెల్లడులు యుగాల ఉమ్, తరబడి మానవులు ఉమ్. పరిణామ పథంలో అభివృద్ధి అంటే చెందడానికి, పరిణామం చెందటానికి కావలసినవన్నీ అందించబడుతూ ఉన్నాయి అంటున్నారు. ఉమ్, ఆనందించడానికి, మరింత సమన్వయాన్ని పెంపొందించుకునే కొద్దీ మరింత గాఢతతో పోగుపడతాయి. ఉమ్. అంటే వీటి పరిణామంలోకి వీటన్నింటినీ తీసుకురావడానికి మనం ఎంతగా ఆచరిస్తూ ఉంటామో అంత గాఢతతోటి మనకు అందించబడతాయి అవి. మనం ఆచరించినప్పుడు ఆ గాఢతతోటి అవి మనకి అందించబడుతూ ఉంటుంది. మనం ఆచరించే కొద్దీ వాటి యొక్క గాఢత అనేది పెరుగుతుంది. గాఢత అంటే తీవ్రం, అంటే ఇంకా ఎక్కువ అందిస్తూనే ఉంటారు. మన లోపల ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగాలి, పురోగతి చెందాలి అనే తపన, తృష్ణ ఉండే కొద్దీ, పెరిగే కొద్దీ పై నుంచి అవన్నీ అందించడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఉమ్, అన్ని క్షేత్రాలలోని వాస్తవ జ్ఞానమంతా ఒక వెల్లడిలోని భాగాలే అయి ఉండటం ఎంతో అద్భుతం. అదే. ఉన్నత తలాల వైపు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్లే వారి కోసం ఈ వెల్లడి ఎన్నడూ ఆగదు. అదే ఇంకా పురోగతి చెందాలి, పురోగతి చెందాలి అని తృష్ణ తపన ఉన్న వాళ్ళకి, వాళ్ళ నుంచి ఇవన్నీ అందించబడుతూనే ఉంటాయి. అంటే అవి వెల్లడి అయ్యి మనకు అందించబడతాయి. వెల్లడి అంటే అవుట్పుట్ అన్నట్టు. జ్ఞానులందరి పట్ల గౌరవం వ్యక్తీకరించండి. విషయాన్ని జ్ఞానం తెలుసు- జ్ఞానుల పట్ల గౌరవించటం, వాళ్ళు చెప్పింది వ్యక్తీకరించటం, అంటే ఇంకా తెలియజేయాలి అనుకోవటం. ఉమ్. ఇప్పుడు పత్రి సార్ విషయాన్ని ఉన్నారు, ఆయన చెప్పారు, ఆయన చెప్పాక ఎంతమంది పట్టుకొని ఒక చైన్ లాగా వెళ్ళిపోతూ ఉన్నారా లేదా? వంశీ సార్ చెప్పారు, వాళ్ళు చెప్పిన దాన్ని పట్టుకొని చైన్ లాగా వెళ్ళిపోతున్నారా లేదా? అది. విషయాన్ని తెలుసుకోవడమే కాక తమ జ్ఞానాన్ని వాస్తవీకరించబడే వారందరి పట్ల గౌరవం, కృతజ్ఞత కలిగి ఉండండి. ఉమ్. ఏంటిది మళ్ళీ చదువు ఆయన? విషయాన్ని తెలుసుకోవడమే కాక తమ ఉమ్. జ్ఞానాన్ని వాస్తవీకరించబడే వారందరి పట్ల గౌరవం, కృతజ్ఞత కలిగి ఉండండి. అంతే. ఉమ్. జ్ఞానమంతా కాంతి మూలం నుంచే వస్తుంది. అంటే ఆ జ్ఞానం నాకు ఒకసారి ఒక మెసేజ్ లాగా వచ్చింది. జ్ఞానం ఎవడి సొత్తు కాదు అని వచ్చింది. ఓహో, అంటే జ్ఞానం ఎప్పుడైనా సరే మూలం నుంచి ఎవరికైనా అందించబడుతుంది. వీడికి అందించాలి, వీళ్ళకి అందించకూడదు అనే కోణమే ఉండదు. కానీ వాడిలో తపన, తృష్ణ ఉంటే ఆటోమేటిక్గా అందించబడుతుంది. అది అందించడానికి, అది రావడానికి ఆ సిగ్నల్ ఎప్పుడు ఉంటుంది. ఆ సిగ్నల్ మనకి కనెక్ట్ అవ్వాలి అంటే మనం రెడీగా ఉండాల. ఇప్పుడు వీడికి అందిద్దాము, వాడికి అందికూడదు అనేది ఏం ఉండదు. ప్రతి ఒక్కరికి అందించబడుతుంది. మనం యాంటీనా సరిగా పెట్టుకోవాలి. ఉమ్. ఈ కాంతిని వాస్తవీకరించే క్రమంలో అనుభవం వస్తుంది. ఆ అంటే వాస్తవీకరించడం అంటే పైనుంచి జ్ఞానం పొందాము, దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాము, ఆచరించాము. ఆచరించినప్పుడు జ్ఞానం వస్తుందా రాదా? అది.
అంటే అను మాస్టర్స్ ఇచ్చిన సిగ్నల్స్ ద్వారా గైడెన్స్ తీసుకున్నాం. ఏ గైడెన్స్ అయితే తీసుకున్నామో ఆ గైడెన్స్ ని భూమి మీద ఆచరించడం ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. సమాధి, సమాధి స్థితి, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యుహారం, ధారణ, ధ్యానం, సమాధి. సమాధిలోకి వెళ్ళాం, బాబాని కలిసాం, వెంకటేశ్వర స్వామి కలిసాం. వాళ్ళని కలిసినప్పుడు మనం అక్కడి నుంచి జ్ఞానం పొందుతున్నాం. ఎప్పుడైతే ఆ జ్ఞానం పొందుతూ ఉన్నామో ఆ జ్ఞానం పొందాక అయిపోలా. సమాధిలో నుంచి మళ్ళీ కళ్ళు తెరిచి బయటకు వస్తామా లేదా? బయట ప్రపంచం కనిపిస్తూ ఉంది. అక్కడ ఏకత్వంలో ఒక అమ్మాయికి అసలు ఎలాగుందంటే, అమ్మాయి ఏకత్వంలో అక్కడ మాస్టర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. ఏకత్వంలో చూడు అని. ఆ అమ్మాయి అక్కడ ఆ ఏకత్వాన్ని చూడడం అనేది చూస్తూ ఉంది, ప్రతి ఒక్కరిని అంగీకరిస్తుంది. అసలు కాంతిగా మారిపోయింది, భలే ఉందన్నమాట. కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచాక ఆ ఏకత్వాన్ని ఇక్కడ కూడా ఆచరించాలిగా. ఎప్పుడైతే అక్కడ తెలుసుకున్న జ్ఞానాన్ని బయట భౌతిక జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు అది జ్ఞానంగా మారుతుంది. అప్పటిదాకా జ్ఞానంగా మన లోపల మారలా. ఆల్రెడీ జ్ఞానంగా మార్చుకున్న సీనియర్స్ నుంచి మనకి గైడెన్స్ ఇవ్వబడుతుంది. మనలో ఇంకా అది జ్ఞానంగా మారలా. మన ఆత్మలో కూడా అది జ్ఞానంగా మారాలి అంటే మనం దాన్ని ఆచరించి జ్ఞానంగా మార్చుకోవాలి. ఇప్పుడు మనము స్కూల్కి వెళ్ళాం. స్కూల్కి వెళ్ళినప్పుడు టీచరు బోర్డు మీద రాస్తుంటుంది, 1+1=2, 2+2=4 అని రాస్తుంది. టీచర్ రాస్తుందని చెప్పి టీచర్కి ఆ చదువు రాదని అర్థము. టీచర్ ఆల్రెడీ నేర్చుకొని అయిపోయింది, కానీ స్టూడెంట్కి నేర్పిస్తుంది. స్టూడెంట్కి నేర్పించే క్రమంలో 1+1=2 అని వేసి చూపిస్తుంది. మరి స్టూడెంట్ జూనియరు, ఆ బోర్డు మీద రాసే టీచరు సీనియర్ కదా. అలాగా వాళ్ళకి అయిపోయింది, వాళ్ళు చదివేసుకున్నారు. టీచర్గా పోస్ట్లో ఉన్న వాళ్ళు చదివేసుకున్నారు. అలాగా మనకి ఎవరైతే పైనుంచి గైడెన్స్ ఇస్తూ అభిప్రాయాలు తెలియజేస్తున్నారో వాళ్ళకి అయిపోయింది, వాళ్ళకి ఆ జ్ఞానం వాళ్ళ లోపల ఉండిపోయింది. అందుకని వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. ఎప్పుడైతే మనకు అందిస్తున్నారో మనం దాన్ని ఆచరించి ఇంప్లిమెంట్ చేసి దాన్ని మనం జ్ఞానంగా మార్చుకోవాలి. మన పని మనకుంది, వాళ్ళ పని చేసేసి వాళ్ళు పూర్తయిపోయి పై క్లాసుల్లో ఉన్నారు. వాళ్ళు మనకి సిగ్నల్స్ ఇస్తున్నారు, అరే ఇక్కడ ఇదిరా, ఇలా ఉండమా, ఇలా ఉండరా అని. ఆ సిగ్నల్స్ ని క్యాచ్ చేసామే అనుకోండి, ఇక్కడ అసలు అద్భుతమైన జీవితం గడుపుతాం తెలుసా మనం. మరి ఆ సిగ్నల్స్ ని మనం బాగా క్యాచ్ చేయాలంటే ఏం చెయ్యాలా? అహంలో, అసూయలో, అరిషడ్ వర్గాలలో వీటిల్లో ఇరుక్కోకుండా ప్లెజెంట్ గా ఉండగలగాలి. ఒకవేళ అవసరమైతే మనం ఉన్న పని వదిలేయాల్సి వస్తే వదిలేయాల. ఒకవేళ వేరే వాళ్ళు మనకంటే చిన్న పని ఇచ్చినా దాన్ని చేయడానికి రెడీగా ఉండాల. అది. కొంతమంది వెల్లడి చేసే వ్యక్తులు ఉంటారు. ఉమ్. కొంతమంది ఆ వెల్లడులను పరిశీలించేవారు ఉంటారు. కొంతమంది ఆ వెల్లడులను వాస్తవీకరించేవారు ఉంటారు. మూడు చదువు. కొంతమంది వెల్లడి చేసే వ్యక్తులు ఉంటారు. వెల్లడి చేసే వ్యక్తులు ఉంటారు అంటే వాళ్ళకి ఆల్రెడీ అనుభవ జ్ఞానం అయిపోయింది కాబట్టి వాళ్ళు వెల్లడి చేస్తూ ఉన్నారు. ఉమ్. కొంతమంది ఆ వెల్లడులను పరిశీలించేవారు ఉంటారు. కొంతమంది పరిశీలించే వాళ్ళు ఉంటారు, దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు, ఏంటి ఏంటి అని. కొంతమంది ఆ వెల్లడులను వాస్తవీకరించేవారు ఉంటారు. ఆచరణలో పెట్టేవాడు ఉంటాడు. చెప్పేవాడు, వినేవాడు, ఆచరణ పెట్టేవాడు. ఇప్పుడు టీచరు బోర్డు మీద ఆ, రాస్తూ ఉన్నాడని చెప్పి టీచర్కి ఆ జ్ఞానం లేదు అనడానికి లేదు. కానీ ఆయనకి అయిపోయింది కాబట్టి కింది వాడికి అందించాలి, స్టూడెంట్కి అందించాలి కాబట్టి ఆయన రాసి చూపిస్తున్నాడు. ఆ క్లారిటీ మనకు ఉండాలా. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, శివుడికి పూజ చేయడం అంటే శివుడిని ధ్యానించడం ఏంటి, మనమే దైవాలు. నాకు ఇక్కడ ఒక్క నిమిషం పాజులో పెట్టి చదువుతా. అంతరావ బోధాతలానికి లేదా అస్పష్ట మానసానికి వెల్లడి అలలలాగా వస్తుంది. ఉమ్.
అంతరావ బోధాతలానికి లేదా అస్పష్ట మానసానికి వెల్లడి అలలలాగా వస్తుంది. అంటే మన అంతరావ బోధకు అందించబడుతుంది వెల్లడి ఒక అలలాగా. తమ చైతన్యంలో అక్కడకు చొచ్చుకుని పోగలిగిన వారు వెల్లడి యొక్క స్థిర ప్రభావపు కాంతిలో జీవించగలరు. ఉమ్. తమ చైతన్యంలో అక్కడకు చొచ్చుకొని పోగలిగిన వారు వెల్లడి యొక్క స్థిర ప్రభావపు కాంతిలో జీవించగలరు. మళ్ళీ చదువు లైన్. తమ చైతన్యంలో అక్కడకు చొచ్చుకుని పోగలిగిన వారు వెల్లడి యొక్క స్థిర ప్రభావపు కాంతిలో జీవించగలరు. ఎందుకంటే అక్కడికి చొచ్చుకొని పోవడము అంటే వాళ్ళ సిగ్నల్స్ తోటి పూర్తిగా కనెక్ట్ అయిపోయి ఉన్నాం. వాళ్ళతో కనెక్ట్ అయిపోయి ఉన్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చే వెల్లడి తీసుకుంటూ ఉంటాం కాబట్టి మనం స్థిరంగా ఉండగలుగుతాం. ఒక బ్యాలెన్స్ స్టేట్ వస్తుంది. అది తమ కిరణాల ద్వారా లేదా అందరి కిరణాల రసాయనం ద్వారా మనుష్యులు ఈ ప్రవాహాలను అనువదించడం మొదలు పెడతారు. తమ కిరణాల ద్వారా లేదా అందరి కిరణాల రసాయనం ద్వారా మనుష్యులు ఈ ప్రవాహాలను అనువదించడం మొదలు పెడతారు. అంటే తమ కిరణాల ద్వారా అవ్వచ్చు, అందరి కిరణాల ద్వారా అవ్వచ్చు. ఆ కనెక్టివిటీని స్ట్రాంగ్ చేసుకుంటారు వాళ్ళు. ఎలాగా? పత్రి సార్ ఏం చేసేవారు? అందరి అనుభవాలు ఎలా వినేవాళ్ళు అసలు చెవు అప్పగించి మరి వింటారు ఆయన. అసలు ఆయన వినేటప్పుడు చూస్తే ఇప్పుడే ఇది వింటున్నాను, ఈ అనుభవాన్ని ఇప్పుడే కొత్తగా వింటున్నాను అన్నట్లు వినేవారు. అసలు ఇంక పక్కన వాళ్ళకి ఇస్తూనే ఉంటారు మైకు. ముందు నేను చెప్పేది కాదు, వీళ్ళ అనుభవాలన్నీ నేను వినాలి అని అనుభవాల కోసం ఆయన ఇస్తూ ఉండేవాడు. అనుభవాలనే ఎప్పుడు వింటూ ఉండేవాళ్ళు. అంటే ఆయన కాంతి కిరణమే కాకుండా పక్క వాళ్ళ దాన్ని కూడా విని ఆయన ఇంకా ఇంప్రూవ్ అయ్యారా లేదా? అది ఆ పాయింట్ చదువు మళ్ళీ. తమ కిరణాల ద్వారా లేదా అందరి కిరణాల రసాయనం ద్వారా మనుషులు ఈ ప్రవాహాలను అనువదించడం మొదలు పెడతారు. అందువల్లనే ఈ వెల్లడులు భిన్న రూపాలలో ఉండి అనేక క్షేత్రాలలో చురుకుగా ఉంటాయి. మరి ఒక్కొక్క క్షేత్రంలోకి ఒక్కొక్క వెల్లడి ఉంది కదా. మీకు ఒకటి అందించబడింది, నాకు ఒకటి అందించబడింది, ఇంకొకటి అందించబడింది. ఇవన్నీ వినడం ద్వారా అందరి వెల్లడులు విని మన క్షేత్రంలో మనం పెట్టుకోవచ్చు. అది క్రమంగా మన ఆత్మలలో సమన్వయత వికసించే కొద్దీ వెల్లడులన్నీ ఒకే వెల్లడి యొక్క భాగాలు అన్నది మనం చూడగలం. ఎప్పుడైతే ఈ అనుభవాలు ఇవన్నీ వింటూ ఉంటామో మనము అంత ఏకత్వంలోకి, ఆ ఆత్మ పూర్తిగా ఒకే ఆత్మ అనే భావంలోకి రాగలుగుతాం. మన భావన మారిపోతుంది. అందుకే అందరి అనుభవాలు వినండి 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 అని చెప్తారు. అలాగా అనుభవాలు వినడం ద్వారా అంతా మనం అందరం ఒక ఆత్మస్వరూపలము అన్న ఒక భావనలోకి వెళ్ళిపోతాం. మరి ఇలా వెళ్ళాలి అంటే అందరి వినాలా లేదా? వినడం అనేది చెయ్యాలా లేదా? అది మళ్ళీ అలా ఏం చదువురా. క్రమంగా మన ఆత్మలలో సమన్వయత వికసించే కొద్దీ వెల్లడులన్నీ ఒకే వెల్లడి యొక్క భాగాలు అన్నది మనం చూడగలం. అది ఈ వెల్లడులన్నీ ఒకే ఆత్మ యొక్క భాగాలుగా చూడగలం. ఇప్పుడు మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంది. మీ ఒక్కొక్క అనుభవం నేను విన్నాను, నా అనుభవం మీరు విన్నారు. నేను అనుకుంటాను మీ అనుభవాన్ని వినగానే ఈ జన్మలోనైనా అనుభవం పొందొచ్చు, నెక్స్ట్ గతంలోనైనా అయిపోయి ఉండొచ్చు. అందువల్ల అందరి అనుభవాలు ఒకే విధంగా ఉంటాయి. కానీ అందరి అనుభవాలు వింటూ ఉండే కొద్దీ అంతా ఒకటే కదా, అంతా ఆత్మమే కదా అనే భావనలోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్ గా. అసలు అనుభవాలే వినలేదు, వాళ్ళు చెప్పే వినాలంటే నాకు బోర్ కొడుతుంది, నా వల్ల కాదు అనుకున్నాం అనుకోండి, మనం కోల్పోతాం. ఇది మాత్రం పత్రిసారి నుంచి బాగా నేర్చుకోవచ్చు. అసలు ఆయనైతే చెవులు రెక్కించి మరీ వింటుంటారు ఆయన. నేను మాత్రం ఆయన దగ్గర నుంచి బాగా నేర్చుకుని అట్లా కళలు వినడం నేర్చుకున్నాను నేను. కళల ద్వారా వాళ్ళ అనుభవాలు వినాలి.
అంటే భౌతికంగా ఈ అనుభవాలు వింటాను, కళ్ళ ద్వారా వచ్చే అనుభవాలు కూడా వినాలి అని నేను అలాగా వినగలుగుతున్నానంటే పత్రిసారే నాకు ఇన్స్పిరేషన్ ఆ విషయంలో. అసలు మైక్ ఇచ్చేస్తారు ఎమ్మన్నే. ఆ అనుభవాలు కొత్తగా వింటున్నట్టు అసలు ఎలా వింటారంటే నేను మాటలో చెప్పలేను ఆ అనుభవాన్ని. నా అనుభూతిని కూడా నేను చెప్పలేను. అది అంటే ఎవరికి వాళ్ళే పొందాల. అంటే స్వీట్ నేను తింటే నాకు తీపి తెలుస్తుంది, మీరు తింటే మీకు తీపి తెలుస్తుంది అని. ఉమ్, విశ్వమానసం మహత్ యొక్క వికసించే క్రమమే వెల్లడులు. ఉమ్. విశ్వమానసం మహత్ యొక్క వికసించే క్రమమే వెల్లడులు. విశ్వమానసం నుంచి వచ్చేవి ఆ వెల్లడులన్నీ. వెల్లడులు అంటే ఇంతాక అభిప్రాయాలు అన్నాడు, ఇక్కడ వెల్లడులు అని పెట్టాడు ఆయన. ఆయన ప్రతి చోట ఆయన పదజాలమే గొప్పది. అలా పెట్టారు, ఇక్కడ ఇలా పెట్టారు. ఓకే లావణ్య, చాలే లావణ్య, రేపు చదువుదు. 1 లైన్ అయిపోతుంది మేడం, ఒక్క లైన్ తో పారాగ్రాఫ్ అయిపోతుంది. ఉమ్. ప్రతి చోట ప్రతి విషయంలోనూ ఉండే విశ్వమానసం ప్రతి దానిలోనూ ప్రతి చోట తనను తాను వెల్లడి చేసుకుంటుంది. విశ్వమానసం ప్రతి దాంట్లో తనను తాను వెల్లడి చేసుకుంటుంది. ఎప్పుడైతే మానసం దాన్ని వెల్లడి చేసుకుంటుందో అప్పుడు మనం అందరిది వింటూ వింటూ వింటూగా వినంగా విశ్వంతో కనెక్ట్ అయిపోతాం. అయిపోయిందా? ఉమ్. ఓకే మాస్టర్స్, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి.